హాయ్ గార్డెనింగ్ లవర్స్, ఈరోజు వీడియోలో ధనియాలు వేస్తున్నానండి కొత్తిమీర కోసం. వర్షాలు మొదలయ్యాయి. వర్షాకాలం ఆకుకూరలు అలాగే కూరగాయలు నారు వేసుకున్న పాదులు పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. మనం ఎంత వాటరింగ్ చేసినా ఎంత ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే మామూలు అప్పుడు కంటే వర్షాకాలం కూరగాయలు ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆకుకూరలు అలాగే నారు వేయబోతున్నానండి. ముందుగా అయితే నేను కొత్తిమీర వేయడం కోసం ధనియాలు తీసుకున్నాను. ఈ ధనియాలను ఒక కవర్లో కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ వేసి ఒక ధనియం 2 బద్దల కింద అవ్వాలి. అలా అయితే మనకి కొత్తిమీర బాగా వస్తుందండి. అప్పడాలకరతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే గుండెలు అయిపోతుందని నేను స్మాషర్తో లైట్గా కొంచెం క్రష్ చేస్తున్నాను. లైట్గా క్రష్ చేసి ఒక ధనియం 2 బద్దలు ఈ విధంగా అవ్వాలి. ఇలా అయితే ప్రతి గింజ కూడా మనకి మొలకెత్తుతుంది. ఇలా మీ వీలుని బట్టి క్లాత్ మీద అయినా వేయచ్చు, ఇలా కవర్లో అయినా వేసి కొంచెం లైట్గా క్రష్ చేస్తే ఇలా 2 బద్దల కింద అయిన ధనియాలని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు నేను దీనికోసం పాటింగ్ మిక్స్ కలుపుతున్నాను. ఆకుకూరలు వేయడానికి ఇలా ఖాళీగా ఉన్న టబ్లో ఉంటే చాలు. లోతు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదండి. 50 రూపీస్ టబ్ అయినా గ్రో బ్యాగ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఇవి ఆకుకూరలో వేర్లు చిన్నగానే ఉంటాయి కాబట్టి వెడల్పుగా ఉన్నవి ఉంటే చాలు, పొడవు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికోసం పాటింగ్ మిక్స్ కలుపుతున్నాను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలి. హోల్స్ పెట్టుకుని అవి వాటర్ అంతా బయటికి పోయేలాగా మట్టి అది అడ్డుపడకుండా ఉండడానికి కొబ్బరి చిప్పలతో కానీ రాళ్ళ ముక్కలతో కానీ టబ్కి కవర్ చేసుకోవాలి. కవర్ చేసిన తర్వాత దీనికి పాటింగ్ మిక్స్ అయితే ఒక డబ్బా నిండా ముందు మట్టి తీసుకున్నానండి, చెరువు మట్టి. ఇదేమో కిచెన్ కంపోస్ట్ ఒక డబ్బా నిండా తీసుకున్నాను. ఇసుక కూడా వేయడం వల్ల ఆకుకూరలు బాగా వస్తాయి. నేనైతే గెస్ట్ చేసింది ఏంటంటే కోకోపిట్ వేయడం వల్ల మెంతికూర కొత్తిమీర అయితే కొంచెం పడిపోతున్నాయండి. ఇసుక వేయడం వల్ల అయితే బాగుంటుంది. ఇసుకను కూడా కొంచెం నేను కలుపుతున్నాను. ఒక సగం డబ్బా వరకు వేస్తున్నాను. ఇందులో వేపపిండి కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర వేపపిండి కూడా ఉంటే ఒక గుప్పులు వేపపిండి వేయండి. ఎందుకంటే మట్టిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి. మట్టిలో కొంచెం వేపపిండిని కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని నేను ఇందులో కొంచెం కిచెన్ కంపోస్ట్ కూడా వేస్తున్నానండి. కిచెన్ కంపోస్ట్ కూడా వేసుకుని కొంచెం పైన చల్లడానికి కొద్దిగా మట్టిని పక్కన పెట్టుకుంటున్నాను. విత్తనాలు వేసిన తర్వాత కొద్దిగా మట్టి పైన చల్లాలి కదా. ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా బాగా కలిపిన మట్టిని టబ్లో వేసేసుకుని విత్తనాలు వేసేసుకోవడమే. మనకి ఆకుకూరలు అయితే ఈజీగా గ్రో చేయొచ్చండి. మన ఇంట్లో వారానికి 2-3 సార్లు ఆకుకూరలు ఎలా చేసుకుంటూ ఉంటాము. ఆకుకూరలు వేసుకోవాలి. ప్రతి కర్రీస్లో అయితే మనం కొత్తిమీరని యూజ్ చేస్తూ ఉంటాం కదా. కొత్తిమీర అయితే కనుక ఈ సీజన్లో బాగా వస్తుంది. మనం ప్లానింగ్ ప్రకారం ఈ కొత్తిమీర అయ్యేసరికి ఇంకొకటి అలాగా ఇది వేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మరలా ఇంకొక టబ్బు మనం రెడీ చేసుకుంటూ ఉండాలండి. కొత్తిమీరని అయితే మనం డైలీ కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొత్తిమీరని కంపల్సరీ మన ఇంట్లో గ్రో చేసుకోవాలి. బయట కొన్న కొత్తిమీర కంటే మన ఇంట్లో పెంచిన ఆర్గానిక్గా కొత్తిమీర స్మెల్ బాగుంటుందండి, ఆరోగ్యం కూడా కదా. ఇప్పుడు టబ్లో మట్టి అంతా వేసేస్తున్నాను. ఈ మట్టి అంతా వేసేసి వాటరింగ్ చేసేసి ఇప్పుడు నేను ధనియాలు ఇందులో వేస్తున్నాను. ధనియాలను మనం ఒక నైట్ అంతా నానబెట్టి వేసుకోవచ్చండి. నాకు వీలు అవ్వలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. ఇలా వేసినా కూడా కొత్తిమీర బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ టబ్లోని కొంచెం ఒత్తిగానే వేసుకోవాలి ధనియాలు. మొత్తం టబ్ అంతా కూడా ఈ ధనియాలు జల్లుకుని, గుండ మాత్రం అవ్వకూడదండి. గుండ అయినా అలాగే బాగా పాతగా ఉన్న ధనియాలైనా మొక్కలు రావు. ధనియాలు కూడా బాగుండాలండి. పుచ్చిపట్టిన ధనియాలు అవి అయితే మొక్క రావు. ఇప్పుడు ధనియాలు అంతా కూడా ఈ టబ్ అంతా వేసేసి ఇప్పుడు పైన మట్టితో కవర్ చేయాలి. తోటకూర గింజలకి అదైతే కొద్దిగానే వేయాలి కానీ మట్టి ధనియాలకి అయితే 1 ఇంచు వరకు వేయచ్చు, పర్వాలేదు. 1/2 ఇంచు వరకు కూడా వేయచ్చు. మనం వాటరింగ్ చేసినప్పుడు ధనియాలు అయితే పైన కనబడకుండా ఉండాలి. మనం వర్షం వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ కొంచెం షేడ్లో పెడితే బాగుంటుంది, చిన్న మొలకలు వచ్చే వరకునండి. ఇలా మొత్తం అంతా కూడా మట్టితో కవర్ చేసేసి వాటరింగ్ చేసేయాలి. వాటర్ చేసేసి నేనైతే షేడ్లోనే ఉంచుతున్నాను. చిన్న చిన్న మొలకలు వచ్చే వరకు షేడ్లో ఉంచితే మనకి వర్షాకాలం కాబట్టి వర్షం పడినా విత్తనాలు అవి పోకుండా ఉంటాయి. కొత్తిమీరకి అయితే ఇది సీజన్ అండి, బాగా గ్రో చేయొచ్చు, త్వరగానే పెరుగుతుంది. నేను ఈ కొత్తిమీర ధనియాలు జల్లిన తర్వాత మీకు 15 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి నేను 20వ తారీఖున వేసాను.
ధనియాలు అయితే ఇదైతే కనుక 5వ తారీఖు నేను వీడియో తీశాను. 15 రోజులు అవుతుందండి. 15 రోజులకి చూడండి కొత్తిమీర ఎంత చక్కగా వచ్చిందో. ప్రతి గింజ కూడా మొలకెత్తింది. నేను ఎన్ని విత్తనాలు అయితే వేసాను అన్నీ కూడా వచ్చి ఇంకో ఈ బ్లాక్ టబ్లోనే వేసాను. మొత్తం అంతా బాగా వచ్చింది. ఇదైతే టమాటా నారు వేసాను. ఈ నారు ఇంకా మనం రీపాటింగ్ చేయడానికి ఇంకా టైం పడుతుందని నారు తెప్పించానండి. ఇవి నేను మీకు చూపించాను కదా నర్సరీలో కొన్న విత్తనాలు. అవి పాలకూర, పుదీనా. ఇవి ఇప్పుడే పాలకూర పుదీనా వస్తున్నాయి. కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ నేను ఇంకొక టబ్లో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి వేస్తాను. ఇది అయ్యేసరికి అది మనకి రెడీ అవుతుంది. నేను నారు తెప్పించానండి. మా బాబు తనకు వెళ్తే తనకు వచ్చేటప్పుడు నారు తీసుకొచ్చాడు. మిరపనారు, అలాగే వంగనారు, టమాటా నారు, ఈ 3 కూడా తీసుకొచ్చాడు. ఇదిగోండి అక్కడ నారు అబ్బాయి ఇలాగా మట్టి పెట్టి కాగితం పెట్టి ఇలాగా పాడవకుండా ఇలా కట్టి పెట్టి ఇచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే వేసేస్తున్నాను నేను. మాకైతే ఇంకా ఈ నారులు ఏమి అమ్మి రావట్లేదు. టమాటా నారు ఇంకా టైం పడుతుందని టమాటా నారు కూడా తెప్పించానండి. పచ్చిమిర్చి నారు, ఇది వంగనారు, మసాలా వంకాయ చేసుకుంటాం కదా చిన్న వంకాయలు, ఆ నారు ఇది టమాటా నారు. ఈ 3 కూడా నేను ఇప్పుడు గ్రో బ్యాగులు ఉన్నాయండి. గ్రో బ్యాగులోని ఏది ఖాళీగా ఉంటే అందులో వేస్తాను. అలాగే విత్తనాలు కూడా తెప్పించాను. కీర, లాంగ్ బీన్స్, క్యాప్సికమ్, బీన్స్ 4 రకాల విత్తనాలు తెప్పించాను. ఈ గ్రో బ్యాగులో అయితే టమాటా మొక్కలు పెట్టానండి. ఇవి షేడ్లో ఉండడం వల్ల, అలాగే సమ్మర్లో వేయడం వల్ల ఇవైతే కనుక చెట్లు వచ్చాయి. కానీ కాయలు అయితే అసలు కాయలేదు. నేను తీసేసాను. ఇందులో అయితే పెద్ద మొక్కలేమి కాపు రాలేదు కాబట్టి కొత్తగా పెట్టిన మట్టే. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మట్టిని బాగా కొంచెం గొల్ల చేసుకుని ఇందులోకి ఇవన్నీ కూడా కిచెన్ కంపోస్టు, అలాగే మేకల ఎరువు ఇవన్నీ కూడా కలుపుదామని బ్యాగులు అయితే ఆ బ్యాగులు నేను ఇవన్నీ కలిపి వేస్తానండి. ఇది మేకల ఎరువు, బాగా మాగిన మేకల ఎరువు. ఇది తీసుకొచ్చి దగ్గర సంవత్సరం అయిపోతుందండి. మీకు చూపించాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మాగిన మేకల ఎరువు ఇది కిచెన్ కంపోస్ట్. నేను ఇంట్లోనే తయారు చేసిన కిచెన్ కంపోస్టు. అలాగే మనం కొబ్బరి పొట్టు ఉంటే కొబ్బరి పొట్టు వేయచ్చు. నేను ఊక వేస్తున్నానండి. వేపపిండి కూడా వేయాలి. మనం పాటింగ్ మిక్స్ కలిపినప్పుడు అందులో వేపపిండి కూడా వేసామంటే మట్టిలో వచ్చే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఇది బోన్ మీల్. మీ దగ్గర బోన్ మీల్ లేకపోతే మొక్క పెట్టిన తర్వాత అయినా వేయచ్చు. ఈ బ్యాగులన్నీ కూడా కొత్తగా మట్టి కలిపిన బ్యాగులేనండి. ఇందులో టమాటా మొక్కలు పెట్టాను కానీ రాలేదని మాత్రం తీసేసాను బ్యాగులు ఇవి. ఇందులోకి ఇవన్నీ కూడా కలుపుతాను. ఈ మట్టిని కొంచెం అయితే లూజ్ చేశాను. ఈ బ్యాగు 15x15 బ్యాగ్స్ ఇవి. మట్టి హాఫ్ కంటే కొంచెం తక్కువగానే ఉంది. ఇందులో కొంచెం ఇంకా మట్టి కలుపుతామని కొద్ది మట్టి అయితే వేయాల్సిన అవసరం లేదండి. కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాను. ఈ డబ్బా నిండా కిచెన్ కంపోస్ట్ వేసి అలాగే మేకల ఎరువు కూడా వేస్తున్నాను. ఇలా మేకల ఎరువుని కూడా మనం పాటింగ్ మిక్స్లోనే వేసేయచ్చు. జాయో కంపోస్ట్ అయ్యేది మరికి మేకల ఎరువు కూడా బాగా పనిచేస్తుందండి. మేకల ఎరువు అయితే డబ్బా కంటే కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇది వర్షాకాలం యూజ్ చేయొచ్చు, మహా వేడండి. అందుకని వర్షాకాలం అయితే పర్వాలేదు. ఇందులోని ఊకను కూడా వేస్తున్నాను. ఒక 2 గుప్పులు ఊక వేసి, ఒక గుప్పుడు వేపపిండి, నెంబర్ 1 క్వాలిటీ వేపపిండి ఇది నర్సరీ నుంచి తెప్పించింది. అలాగే బోన్ మీల్ కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలాగే పాటింగ్ మిక్స్లో మనం బోన్ మీల్ కూడా వేసేసుకుంటే బోన్ మీల్లో కాల్షియం ఎక్కువ ఉంది, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి కూరగాయలు బాగా వస్తాయండి. పూలు బాగా వస్తాయి. కాల్షియం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. బోన్ మీల్ మాత్రం కంపల్సరీ ఉంటే వేయండి పాటింగ్ మిక్స్లోనే. వేసిన తర్వాత ఇవన్నీ కూడా బ్యాగులన్నీ రెడీ చేసుకుని కలిపేసుకుని ఇందులోకి వాటరింగ్ చేసేసుకుని ఇప్పుడు నారు వేసేస్తాను. వంగ మొక్కలకైతే 15x15 బ్యాగులు వేయచ్చండి. వంగ మొక్కలు వేసిన తర్వాత 2 ఇయర్స్ వరకు వంగ మొక్కలు అయితే కాస్తాయి. నేను వంగ మొక్కలు పెట్టాను. కాకపోతే ఏంటంటే అవి తెల్ల వంకాయలు అయ్యండి 4 బ్యాగుల్లో ఉన్నాయి నాకు వైట్ వంకాయలు. ఈ వంగ మొక్కల్ని జాగ్రత్తగా ఏళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా మట్టి నుంచి జాగ్రత్తగా వేరు చేసి ఒక బ్యాగులో 2 మొక్కలు పెడుతున్నాను నేను. మనం విత్తనాలు వేసి నారు అయిన తర్వాత రీపాంటింగ్ తెచ్చుకోవచ్చు. లేకపోతే అలా చేయడం వల్ల అంటే టైం పడుతుందని నేను వంగ మొక్కలు అయితే నారు తీసుకున్నానండి. వంగ టమాటా మీకు నారు అందుబాటులో ఉంటే మిర్చి తీసుకుని నారు వేసేసామంటే మనకి త్వరగా హార్వెస్ట్ చేయడానికి వస్తుంది. అదే మనం నారు వేయాలంటే టైం పడుతుందండి.
వంగ మొక్క వేస్తాను నేను. అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ అయిపోద్దని ఒక్కొక్క బ్యాగ్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు టమాటా నారు వేస్తున్నాను. టమాటా నారు కూడా కొంచెం కింద ఉన్నటువంటి ఆకులు అవి తీసేసుకుని వైట్గా ఉంటుంది చూడండి, వైట్ అంతా ఇక్కడ వరకు వైట్గా ఉంది, అంతవరకు కూడా మట్టిలో పెట్టేయాలి. టమాటా మొక్కలు అయితే కొంచెం లోపలికే పెట్టాలి, అవి వేర్లు పైకి వచ్చేస్తూ ఉంటాయి. మొత్తం హాఫ్ దగ్గరగా నేను కవర్ చేసి లోపల పెట్టేశాను. ఇలా మట్టి లోపల పెట్టేసి మట్టిని కొంచెం ఇలా ఫ్రెష్ చేసేసి టమాటా మొక్కలు అయితే వేసేస్తున్నాను. టమాటా మొక్కలు అయితే చిన్న బ్యాగ్లోనే వేయించండి. 12 ఇంచ్ 12 బ్యాగ్లో వేస్తున్నాను. ఇది అడ్డంగా ఉన్న గ్రో బ్యాగ్ అండి, 24x12 గ్రో బ్యాగ్ ఇది. ఇవి నేను రౌండ్ బ్యాగులు బుక్ చేస్తే ఇవి స్క్వేర్లో వచ్చేయండి. స్క్వేర్లో ఉన్న బ్యాగ్స్ అయితే కనుక మంచిగా ఏమీ లేవు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇవి కదిలిపోకుండా వైర్లతో అది కవర్ చేసాము. ఇందులో అయితే నేను గోంగూర వేసాను. గోంగూర అది కాపు అయిపోయిందని తీసేసాను. అది తీసేసిన తర్వాత మట్టి అండిచ్చి ఇందులో మరలా ఎరువులు అన్నీ కలిపి ఇందులో మిర్చి అయితే పెడుతున్నానండి. ఈ బ్యాగ్లో నేనైతే 3 పెడుతున్నాను. 3 చోట్ల 2 మొక్కలు చొప్పున మిర్చి మొక్కలు పెడుతున్నాను. అలాగే నేను లాస్ట్ ఇయర్ పెట్టిన మిర్చి ఉన్నాయండి, అవి సమ్మర్లో అయితే కాయలేదు, అలా ఉంచేసాను. అవి ఇప్పుడైతే పూత స్టార్ట్ అవుతుంది. అవి మనకి ఆ పూత కాపు వచ్చేసరికి మరలా ఇవి మనకి రెడీ అవుతాయి. మిర్చిని కూడా మనం బయట కొనకుండా ఇంట్లోనే మనం ఇలా టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు లేదా చిన్న ప్లేస్ ఉంటే చాలు, పెరట్లో మనం మిర్చి కూడా బాగానే వస్తుందని కింద మట్టిలో వేసేసిన. బయట మనకి మార్కెట్లో అమ్మిన పచ్చిమిరపకాయలకి అయితే పెస్ట్ ఎక్కువ ఉంటుందని వాళ్ళు ఎన్నో కెమికల్స్ పెస్ట్కి అయితే ఎన్నో వాడుతూ ఉంటారు. అందుకని మిర్చిని కూడా మనం ఇంట్లోనే పండించుకుంటే బాగుంటుందండి. మొత్తం ఇవన్నీ కూడా వాటరింగ్ చేసేస్తున్నాను ఈ నారుకి. అలాగే బెండ మొక్కలండి, ఇవి నేను ప్రూనింగ్ చేశానని మీకు చూపించాను కదా, తీసేద్దాం అనుకున్న బెండ మొక్కలు నేను ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత అవి మరలా మొలకలు వచ్చి అవన్నీ కూడా ఆకులు అవి చిగుళ్ళు అవి వచ్చి పూత వచ్చి కాయలు కాస్తున్నాయండి. ఇవైతే నారు వేశాను నేను. మా ఇంట్లో బెండ విత్తనాలు నేను స్టోర్ చేసి వేశానండి. ఇదైతే విత్తనం బాగుంది, నేను స్టోర్ చేస్తున్నాను విత్తనాలను కూడా వేశాను చూడండి. ఇవి కూడా ఒక 6 బ్యాగుల్లో పెట్టాను. బెండ అయితే ఈజీగా మనం పెంచుకోవచ్చండి, చాలా ఈజీగా పెరిగిపోతాయి. వేసేప్పుడే ఒక వారం కూడా కాలేదు చూడండి ఈ బెండ మొక్కలు ఎంతగా సైజు పెరిగిందో. ఇప్పుడు మనం చివరనున్న టిప్స్ని కట్ చేస్తే 2 కొమ్మల కింద వస్తాయి, ఎక్కువ కాపు వస్తుందండి. ఇప్పుడు బెండకాయలను అయితే నేను కోసేస్తున్నాను. ఈ బెండకాయలు ఇప్పుడు చూసిన తర్వాత సాయంకాలం చూసేసరికి ముదిరిపోతున్నాయండి. ఒక 10 బెండకాయలు 20 బెండకాయలు అలా 2-3 ట్రిప్పులు అయిన తర్వాత మనం ఫ్రై కానీ పులుసు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ చెట్టు నుంచి వేస్తే మాత్రం ముదిరిపోతాయి.